కాలానుగుణంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పిచ్చుకలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని, వాటిని అందరం కలిసి సంరక్షించుకుందామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ ఫిలిం భవన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఇక జిల్లాలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పిచ్చుకల గూడు ఏర్పాటు చేయడం, ఆహారము, నీటి సౌకర్యం కల్పించే అంశంతో పాటు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వీటిని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. చాలా బాగా తయారు చేశారని విద్యార్థులను అభినందించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు తమ తమ ఇళ్లలోకి వచ్చే పిచ్చుకలను కాపాడాలని పేర్కొన్నారు. ఎండాకాలం నేపథ్యంలో వాటికి గూడు తయారు చేసి మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వాటిని సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. పిచ్చుకలకు సేవ చేస్తే దేవుళ్లకు సేవ చేసినట్లేనని పేర్కొన్నారు. పక్షులతోనే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రైటరు ఖుష్వంత్ సింగ్ ఘటనను ఉదాహరించారు. ఆయన పిచ్చుకల సంరక్షణకు తీసుకున్న చర్యలను పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు ఏర్పాటు చేసి వివరించాలని కలెక్టర్ సూచించారు. పిచ్చుకలు, చిన్న చిన్న జంతువులను అందరము కలిసి కాపాడుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ఇళ్లలో పిచ్చుకలను కాపాడుకునేందుకు గూడు ఏర్పాటు చేసి వాటర్ సదుపాయం కల్పించాలని సూచించారు. చిన్నపిల్లల్లాగా వాటిని చూసుకోవాలని, తద్వారా అవి మనల్ని కాపాడతాయని పేర్కొన్నారు. దొరికే వాటికి మనం ఏమంటాము? హౌస్ స్పారో, కామన్ స్పారో కానీ హౌస్ స్పారో అని అంటాము. సో నేను చిన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా స్పారోస్ దొరికేది. మార్నింగ్ అయితేనే అది ముగ్గులు వేస్తాం కదా, అది తినడానికి వస్తాయి. ఇక్కడ కూడా సదర్న్ ఇండియాలో కూడా ఈ ఏమంటారు, రైస్ పిండితో ముగ్గులు వేసుకుంటాము. అది ఎందుకు వేసుకుంటున్నాం తెలుసా? ఎందుకు రైస్ పిండితో ముగ్గులు వేస్తున్నాము? కెమికల్స్ తో ఎందుకు వేస్తలేదు? చాక్ తో ఎందుకు వేస్తలేదు? సాంప్రదాయంగా ఎందుకు చేస్తున్నామంటే చిన్న చిన్న పక్షులు వచ్చి అది తింటాయి, వాళ్ళ కడుపు నిండా తింటాయి కాబట్టి దానికోసం ముగ్గులు వేస్తాం. అది సాంప్రదాయం. చాలా స్పీడ్ గా తక్కువ అయింది దానికి పాపులేషన్. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. మెయిన్ రేడియేషన్స్ ఉండొచ్చు, అదర్ చాలా రీజన్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మా యాజ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మా ఇంకొక బాధ్యతలు ఏమంటే ఈ మా బయోడైవర్సిటీలో ఉన్న అన్ని స్పీసెస్ ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ స్పీసెస్ దాని అదంతే లాగా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఫుడ్ చైన్ అందరూ చదివారు కదా, అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ఫుడ్ చైన్ లో ఎవ్రీ స్పీసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. దాంట్లో ఒకటే ఏమైనా ఎవరికైనా ప్రాబ్లం అయితే ఆ మొత్తం ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది.